ఆ మారుతీరావు ఒక నీచుడు. మీ నాన్న కావాలనే టెండర్ డిపోని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తగలబెట్టించాడని, ఆ మంటల్లో ఆ మధు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని నీ పెళ్ళానికి లేనిపోనివన్నీ నూరిపోసి పగ తీర్చుకోమని మా మీదకి ఎగదోశాడు. నీ పెళ్ళాము ఆ మారుతీరావు ఇద్దరూ కలిసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? అన్నయ్యకి కావాల్సింది కూడా మన కుటుంబ నాశనమేనమ్మా. ఏంట్రా యష్ నువ్వనేది? ఇప్పటి వరకు జరిగిందంతా అన్నయ్యకి తెలిసే జరిగిందమ్మా. వదిన అన్నయ్య ఇద్దరు కలిసే చేశారు. ఈ విషయం చెప్తే మీరెక్కడ బాధపడతారో అని నేనే చెప్పలేదు. యష్ చెప్పేది నిజమేనా? చెప్పరా, నిజమేనా? చెప్పరా, 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 మాట్లాడరా, నిజమా కాదా? అవునమ్మా, నిజమే. ఎందుకు చేసావురా ఇలా? ఈ ఇంటికి పెద్ద కొడుకు అయ్యుండి నీ భార్యతో కలిసి మాకు ద్రోహం చేస్తావా? నీకు నీ భార్యకి ఒక గుర్తింపు ఇవ్వాలని మీ తమ్ముడు మిమ్మల్ని ప్రాజెక్టులో భాగం చేస్తే వాడికే వెన్నుపోటు పొడుస్తారా? రాస్కలేదు. అయిన వాళ్ళని నమ్మించి మోసం చేయడం తప్పులేదు. మీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేస్తారా? మరి ఇంకేం చేయమంటారు? ఇంట్లో కుక్కలా పడి ఉండమంటారా? ఒక్కరోజైనా ఇంటి పెద్ద కొడుకులా నన్ను చూసారా మీరు? తమ్ముడికి ఇచ్చిన విలువ గౌరవం నాకు ఇచ్చారా? ఒకప్పుడు నేను బాగా సంపాదించేవాడిని. అప్పుడు నన్ను ఎలా చూసుకున్నారు? ఎంత విలువ ఇచ్చారు? ఇప్పుడు నాకు సంపాదన లేకపోయేసరికి ఎంత నీచంగా చూశారు, ఎంత తీసి పారేశారు. ఇంటి విషయాలు కానీ ఆఫీస్ విషయాలు కానీ ఏనాడైనా నాతో చర్చించారా? లేదే. అన్నీ మీరే చూసుకునేవారు. ఈ ఇంట్లో ఉన్న ఒక ప్రాణమున్న వస్తువులా చూసారే తప్ప కనీసం ఒక మనిషిలా అమ్మా నాన్నలుగా మీరు గుర్తించారా? మధు గుర్తించింది. నా వైపు నిలబడి నాకు ధైర్యం చెప్పింది. మళ్ళీ ఇంట్లో నన్ను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టి నన్ను ఒక రాజులా చేయాలనుకుంది. అందుకే మధు ఇదంతా చేసింది. నా భార్య నా మంచి కోసమే చేసింది కాబట్టి అన్ని విషయాలు నాకు తెలిసినా సరే మిమ్మల్ని కాదనుకొని మధుకే సపోర్ట్ చేశాను. భగవంతుడా, ఏంటయ్యా ఇది? నా కన్ను కొడుకే నా కుటుంబం నాశనం కోరుకోవడం ఏంటసలా? నీ పెళ్ళం చేసే ఆగడాలు నీకు తెలిసి కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే నేను ఏమనాలరా? నువ్వు మా పెద్ద కొడుకువిరా. నిన్ను మేమెందుకురా చులకనగా చూస్తాం? అందరిలో నువ్వు ఎక్కడ చులకనవుతావో అన్న భయంతోనే నిన్ను ఒక్క మాట కూడా అనకుండా వచ్చాంరా. డిప్రెషన్లో నుంచి బయటపడి మళ్ళీ మామూలు మనిషి అయ్యావని సంతోషించాం. నీకు ఇంటి బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలు అప్పచెపితే ఎక్కడ నువ్వు ఒత్తిడికి గురవుతావో, మళ్ళీ నీకు ఏం ప్రాబ్లం వస్తుందో అనే నీకు ఏ బాధ్యతలు అప్పచెప్పలేదు. నీ మంచి కోరి మేం చేసింది నీ దృష్టిలో చెడుగా కనపడిందా? అది మనసులో పెట్టుకొని నీ పెళ్ళంతో కలిసి మా మీద పగ పెంచుకొని మాతోనే ఉంటూ మా వెనకాలే గోతులు తీస్తావా? ఇలా చేయటానికి అసలు నీకు మనసు ఎలా వచ్చిందిరా? అయిన వాళ్ళు అన్యాయం అయిపోతారు అన్న ఆలోచన కూడా లేకుండా ఎంత దుర్మార్గానికి పాల్పడతావా? నీకు నీ పెళ్ళానికి జనాల డబ్బు దోచుకోవాలని ఎలా అనిపించిందిరా? నాకు నేను నా మధు ఎదగడమే ముఖ్యం. నాకు మీరు అవసరం లేదు. అందుకే నేను మధు కలిసి ఇదంతా ప్లాన్ చేశాం. ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఇంకా ఆ మధుని సపోర్ట్ చేసి మాట్లాడతావా?
కన్న తల్లిదండ్రులు నీ తమ్ముడు కూడా అవసరం లేదు అంటావా? అసలు నువ్వు మనిషివేనా తేజ? మీ అందరి దృష్టిలో నేను మనిషిని కాదు కాబట్టే మధు నన్ను ఒక మనిషిలా గుర్తించి నాకు ఒక విలువ గౌరవం ఇవ్వాలని ఇదంతా చేసింది. మధు రీజన్ లేకుండా ఏ పని చేయదు. ఆ! పోరా బయటికి. నీలాంటి నీచుని కన్నందుకు తల్లిగా సిగ్గుపడుతున్నాన్రా. ఇక ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు. పోరా బయటకు పోరా. పో. పోతానమ్మా, పోతాను. నా మధు లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. పోతాను. ఏంటి చంద్ర మనకి కర్మ? కన్న కొడుకే మన మీద పగబట్టి ఇలా చేయడం ఏంటి? మీరేడవకండి అత్తయ్య. ఆ మధువే తేజ మనసుని మార్చేసింది. డబ్బుకి మన తన భేదాలు ఉండవు సింధు. ఎంతటి వాళ్ళనైనా దుర్మార్గులుగా మార్చేస్తుంది. దాము, ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోయింది. ఇలాంటి టైంలో మధు ఇంటికి వస్తే ప్రమాదం. అసలు మధు ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తుంది? డబ్బంతా కరెక్ట్గానే ఉంది కదా? ఉంది మావయ్య. పోయింది అనుకున్న డబ్బు మళ్ళీ మన సొంతమైంది. ఈ డబ్బుతో మనం ఏం చేయాలని చేయొచ్చు. చేద్దాం, టైం చూసి చేద్దాం. ఛ! ఈ హ్యాపీ మూమెంట్లో నా ప్రాణానికి ఈ తేజ ఒకడు ఫోన్ చేసి ఊరికి విసిగిస్తున్నాడు. ఇదేంటి కట్ చేసింది? ఛ! ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా మధు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మా ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోయిందన్న విషయం తనకు తెలిసిపోయిందా? నన్ను వదిలేసిందా? అందుకే నా కాల్ లిఫ్ట్ చేయడం లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? ప్రతిసారి ప్రతి విషయంలో నేను నిన్ను అనుమానిస్తూ అవమానిస్తూనే వచ్చాను. నీ కష్టాలకి నీ బాధలకి నేనే కారణమయ్యాను. సింధు, నన్ను క్షమించు. క్షమించు సింధు, నన్ను క్షమించు. యష్, ఏంటిది? నువ్వేం కావాలని నా విషయంలో ఏ తప్పు చేయలేదు. నీకు క్లారిటీ లేకే నువ్వలా చేసావు. నువ్వు నన్ను అనుమానించినా, నన్ను కాదు అని దూరం పెట్టినా నాకన్నీ నువ్వే అనుకున్నాను. భర్తగా నువ్వు నాతో ఉండాలనుకున్నాను. నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలను. ఎంతటి బాధనైనా, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలను. నేనేం చేసినా అది నీ మంచి కోసమే, మన కుటుంబ శ్రేయస్సు కోసమే యష్. జరిగిపోయిన దాని గురించి బాధపడి లాభం లేదు.
ఇప్పుడు మనం ఏం చెయ్యాలో ఆలోచించాలి. కింద పడ్డా సరే మళ్ళీ లేచి నిలబడి పరిగెత్తేవాడే జీవితంలో గెలుస్తాడు యష్. మధు వల్ల మన కుటుంబ పరిస్థితి మొత్తం మారిపోయింది. మనల్ని నమ్మిన జనాలకి సమాధానం చెప్పాలంటే ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు తిరిగి తీసుకోవాలి. అందుకోసం మనిద్దరం కలిసి ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. ఇప్పుడు జరిగే గొడవలు మన పిల్లల భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపించకూడదు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం నా చేతగానితనం, నా మూర్ఖత్వం, నా నిర్లక్ష్యం. అదే నేనే సరిగ్గా ఉండుంటే ఈ తప్పులన్నీ జరిగేవే కాదు. మా వదిన్ని గుడ్డిగా నమ్మి నా కుటుంబాన్ని నేనే ప్రమాదంలోకి నెట్టాను. యష్, కన్నీళ్లు ఏ సమస్యకి పరిష్కారం చూపించలేవు. ఆలోచన మాత్రమే పరిష్కారం చెప్తుంది. నువ్వు సరిగ్గా ఆలోచిస్తే ఆ మధుని మారుతీరావుని ఎదుర్కోవడం పెద్ద విషయమేమీ కాదు. పోయిన దాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకొచ్చే శక్తి, సామర్థ్యం నీకున్నాయి. ఏమో సింధు, జరిగిన దాన్ని ఈజీగా అయితే తీసుకోలేకపోతున్నాను. యష్, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. యష్, నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే పడుకో. ఎంచుకున్నయ్యో. నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు, ఆ చోటు నాకే ఇవ్వురయ్యో. ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్నాయి, ఎల్లరు లేవు మన పెళ్లి మంత్రాలుగా. అటువైపు నీవు, నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని, ఏడు జన్మలకి ఏకమైపోదామా. సింధు, అమ్మ సింధు, సింధు,
చాలా సంతోషంగా ఉంది సింధు. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నీ ముఖంలో వెలుగు కాంతులను చూస్తున్నాను. త్వరగా వెళ్ళి రెడీ అయ్యారా అమ్మా? ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఆ మహాదేవుడికి పూజ చేద్దాం. మనల్ని పట్టి పీడిస్తున్న ఆ దరిద్రం, ఆ మధు మారుతీరావనే దెయ్యాలన్నీ వదిలిపోతాయి. వెళ్ళమ్మా, తొందరగా రెడీ అవ్వు. సరే అత్తయ్య. ఏంటిదాము చాలా హ్యాపీగా ఉన్నావు? మళ్ళీ మనకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి చంద్ర. సింధు యష్లు ఒక్కటయ్యారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది అసలు. ఈరోజు మనకి ఎంతో మంచి రోజు. అవును దాము, యశ్ సింధు కలవాలని కదా ఎన్ని రోజులు మనం ఎదురు చూసాం. ఆ రోజు ఇప్పటికొచ్చింది. వాళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. ఈ రోజుని ఒక పండగలా జరుపుకుందాం. అలాగే చంద్ర, ముందు రెడీ అవుదాం. పద పద. సింధు, ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? అదే అత్తయ్య, నేను వాళ్ళకిచ్చిన డబ్బుని తిరిగి వాళ్ళ నుంచి ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. బాగుంది సింధు. యష్ని ఆలోచనల్లోంచి బయటికి తీసుకురా అని చెబితే వాడి ఆలోచనలు నువ్వందిపుచ్చుకున్నావా? తీసేయ్, నీ మైండ్లో నుంచి అవన్నీ తీసేయ్. అన్నీ అవే సర్దుకుంటాయమ్మా. వాటి గురించి మనసులో కంగారు పడకు. ఈరోజు నువ్వు యష్ కలిసిన రోజు. మనింట్లో సంబరాలు సంతోషాలు ఉండాలే తప్ప ఇక వేటికి చోటు లేదసల. సింధు, ఐ లవ్ యూ. లవ్ యూ టు యష్. నానమ్మ, తాతయ్య, అటు చూడండి. అమ్మా, నాన్న, మీ ఇద్దరిని ఇలా పక్క పక్కన చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. అవును రాయేష్, చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని ఇంత దగ్గరగా భార్యాభర్తలుగా చూస్తుంటే కన్నుల పండగగా ఉందసల. అమ్మా సింధు, నువ్వు మీ ఆయన మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. సర్లే, పూజకి టైం అవుతుంది, అందరూ రండి. పద. ఇద్దరూ కలిసి పూజ చేయండి. రా సింధు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం.
నన్ను దీవించు యష్. నువ్వు బాగుండాలి సింధు. అత్తయ్య మావయ్య మమ్మల్ని దీవించండి. ఇలాగే నిండు నూరెళ్ళు మీ ఇద్దరు కలిసే ఉండాలి. చిలక గోరింకల్లా ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలి. మీ ఇద్దరిని ఇలా చూడాలనుకున్నాం, చూసాం. నువ్వు సింధు కలిసుంటే చాలు, మాకింకేం అక్కర్లేదసలా. యష్, నువ్వింక దేని గురించి ఆలోచించకరా. నువ్వు నిన్న డబ్బు గురించి అంతలా బాధపడేసరికి మేము చాలా బాధపడ్డాంరా. అయినా డబ్బుదేముందిరా, ఒకప్పుడు ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. మర్చిపోయావా? ఫైట్ చేసి నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డావు. అలాంటిది ఇప్పుడు నిన్ను మోసం చేసిన ఆ మధు మారుతిరావుల దగ్గర నుంచి ఆ డబ్బు తిరిగి తెచ్చుకోలేవా ఏంటి? ఇప్పుడు నీ భార్య ఉంది, మేమంతా ఉన్నాం. ఏం జరిగినా సరే చూసుకుందాం. మనకి ఆ శివుడు ఆశీస్సులున్నాయి. మనం తప్పకుండా గెలుస్తాం. ఆ మధు సంగతి, దాని వెనుకున్న మారుతీరావు గాడి సంగతి తేలుద్దాంరా. నువ్వేం టెన్షన్ పడకు, మేమంతా ఉన్నాం కదా. అమ్మా, నాన్న, నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను. అత్తయ్య తీసుకోండి. తీసుకోమ్మా. మావయ్య నానమ్మ, పాయసం సూపర్ టేస్ట్ ఉంది అసలు. మీ అమ్మ చేత్తో ఏది చేసినా అదిర్సే అసలా. చాలా బాగుంది. సార్, రండి మోహన్. సింధు, ఇంకో కప్పు పాయసం తీసుకుంట్రా. మోహన్ కూర్చో. ప్రసాదం తీసుకోండి. పర్లేదండి. దేవుడు ప్రసాదం వద్దనకూడదు, తినండి. తీసుకోండి. చెప్పండి మోహన్, నాతో ఏమైనా మాట్లాడాలా? చెప్పడానికి ఏముంది సార్, మిమ్మల్ని నమ్మి డబ్బు కట్టినందుకు మమ్మల్ని మోసం చేస్తారా? మీరు చెప్పిన టైం దగ్గర పడుతుంది. ఇంతవరకు ప్రాజెక్ట్ లేఅవుటే వేయలేదు. ఈ వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మా ఫ్లాట్స్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్? నా భార్య పుస్తకాల మరీ డబ్బు కట్టాను. దానికి ఎవరు సార్ బాధ్యులు? శశి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. మీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది మోహన్. నిజానికి మోసపోయింది మీరు కాదు, నేను. మా వదిన నన్ను మోసం చేసింది. అయ్యో, ఆ విషయం నాకు తెలుసు సార్. ఆ రోజు మిమ్మల్ని బ్యాంక్ దగ్గర కలిశాక కొన్ని రోజులకి
నా ఫ్లాట్ గురించి విషయం తెలుసుకుందామని మీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ మీ వదిన గారు ఇది ఫేక్ ప్రాజెక్ట్ అని మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ విషయం మీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ట్రై చేశాను. కానీ మీ వదిన గారు నన్ను మిమ్మల్ని కలవనివ్వలేదు. అమ్మా సింధు, ఇవాళ నిండు చంద్రుడిని జల్లెడలో చూసి అదే జల్లెడలో నుంచి నీ భర్త మొహం చూస్తే నీకంతా మంచి జరుగుతుంది. అలాగే అత్తయ్య. చిన్ని గుండెలే తుళ్ళి పడనే అమ్మా సింధు, హారతి పళ్ళెం తీసుకో. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే శివపార్వతులని చూస్తున్నంత ఆనందంగా ఉందసల. అవును దాము, సింధు యష్లు కలిసి ఇంత సంతోషంగా ఉండడం చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. కన్నుల పండగగా ఉంది. చంద్రుడు భలే వెలిగిపోతున్నాడు. మా అమ్మ నాన్న ముఖాల్లో ఉన్న వెలుగులాగే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా వీడేంటి శీర్షాసనం వేసి సీరియస్గా మంటల్ని చూస్తున్నాడు? మళ్ళీ సింధు యష్లకి ఏం మంట పెట్టబోతున్నాడో? దేవాది దేవా, చలిగా ఉందా? శీర్షాసనం వేసి చలిమంట చూస్తున్నారు. శీర్షాసనం కాదురా, అర్ధ శీర్షాసనం. ఇది చలిమంట కాదురా పులి. నా శత్రువుల్ని కాల్చడానికి నేను వెలిగించిన చితిమంట.
రేయ్, ఆ ఫోటోలు ఎవరా? ఇదిగో అన్నా. సింధు స్వాహా. యశ్ స్వాహా. దమయంతి స్వాహా. చంద్ర స్వాహా. సర్వం స్వాహా. ఈ ఫోటోల్లాగే వాళ్ళ జీవితాలు కూడా తగలబడిపోవాలి. ఒరేయ్, నువ్వు వెలిగించింది సింధు కుటుంబాన్ని కాల్చే చితిమంట కాదు, నీకు నువ్వే వెలిగించుకున్న తలకొరివిరా అది. ఆ కొరివి ఏదో ఒక రోజు నిన్ను కాల్చి బూడిద చేస్తుంది, చూస్తూ ఉండు. ఏట్రా ఏటాలోచిస్తున్నావు? అదే దేవా, డబ్బు దొరికింది కదా, ఆ డబ్బు మదమ్మ ఎవరికో ఇచ్చి హవాలా చేయాలని సీరియస్గా ఆలోచిస్తుంటే మీరేమో తీరిగ్గా ఇక్కడ మంటల్లో ఫోటోలు తగలబెడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నన్ను అర్థం చేసుకోవడం నీ మట్టి బుర్ర వల్ల కాదు పులి. నేను ఆట మొదలెట్టాక ప్రతిదీ నా కంట్రోల్లోనే ఉంటుంది. ఎవరేమనుకున్నా చివరికి నేను చెప్పిందే జరుగుతుంది. సింధు కుటుంబం పతనం అవ్వడానికి అసలైన పథకం రచించబోతున్నాను. అది రేపే అమలు కాబోతోంది. అమ్మో, అసలే వీడిది పాము పగ. సింధమ్మని ఏం చేస్తాడో ఏంటో. నువ్వెందుకురా అంత కంగారెడిపోతున్నావు? కంగారా? నాకా? అబే అదేం లేదు దేవా. మందు సిగరెట్ ఇయ్యే. ఏం కిక్కెక్కుతోందిరా పులే. ఆహాహాహాహా. ఓహోహోహోహోహోహో. ఏమి ఫీలింగ్ రా పులి. పాపం ఆ యశుగాడు. యష్, 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 యష్. యష్, యష్.
యష్ 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 అమ్మ దొంగ, నా వెనకే ఉన్నావా? భర్త అంటే భార్య అడుగు జాడల్లోనే కదా నడవాలి. అందుకే నీ వెనకే ఉన్నాను. ఏంటి యష్ ఇది పొద్దు పొద్దున్నే? వదులు. సరసానికి సమయంతో పనే ఉండదు సింధు. నువ్వు నా భార్యవి. ఎప్పుడైనా ఏమైనా చేసే రైటు భర్తగా నాకుంది. ఓకే శ్రీవారు, నేనేం కాదండం లేదు. సరసానికంటే ముందు మనం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. లాయర్ని కలవాలి, మధు మీద కేసు ఫైల్ చేయాలి. అన్ని పనులు అయిపోతాయిలే సింధు. ఏం జరిగినా అన్నీ ఫేస్ చేద్దాం. ఇక మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. నీతో ఇలా కలిసి ఉండి ఎన్ని రోజులైందో. మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, మధురమిలా చంద్ర, కాఫీ తీసుకో. యష్ మీ అబ్బాయేనా? అవును సార్. మీ అబ్బాయి ఎక్కడున్నాడు? లోపలున్నాడు. ఏమైంది సార్? మీ అబ్బాయిని పిలవండి. దేనికండి? పిలవమని చెప్పానా? పిలవండి. యష్, రే యష్. మిస్టర్ యష్, మర్యాదగా బయటికి రండి. ఏంటమ్మా, పోలీసులు మన ఇంటికి ఎందుకు వచ్చారు? అదే నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందని అడిగినా కూడా ఏం చెప్పటం లేదు. ఏమైంది సార్? ఎందుకు వచ్చారు? యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, అతను తీసుకురండి. అరే యష్, ఏంటి? ఆగండి ఆగండి. ఎస్ఐ గారు, అసలు మా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అసలు నేనేం తప్పు చేశాను సార్? కారణం చెప్పకుండా మీ పార్టీకి మీరొచ్చి నా భర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్లడమేనా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మాకు తెలియాలి. తెలుసుకునే రైట్ మాకుంది. చెప్పండి. మోహన్ అనే హ్యాండిక్యాప్డ్ పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు. మిమ్మల్ని నమ్మి డబ్బు కట్టినందుకు మమ్మల్ని మోసం చేస్తారా?
నా భార్య పుస్తలమే మరీ డబ్బు కట్టాను. దానికి ఎవరు సార్ బాధ్యులు? ఈ కష్టం తట్టుకోలేక నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. యశ్ వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మోహన్ వైఫ్ మాకు కంప్లైంట్ ఇచ్చింది. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల డబ్బు కాజేసి అందరినీ మీ ఆయన మోసం చేశాడు. ఒక అమాయకుడి చావుకి కారణమయ్యాడు. ఇలాంటివి ఇంకా జరగకముందే మీ ఆయన్ని అరెస్ట్ చేయమని మాకు కమిషనర్ ఆర్డర్. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. సార్, ఆ మోహన్ నిన్ననే మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు. ఏం జరిగిందన్నది అతనికి నేనంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అన్యాయం జరగదు, నాకు కొంచెం టైం ఇస్తే మీ ఫ్లాట్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పాను సార్. అవును సార్, ఆ మోహన్ సూసైడ్కి మా ఆయనకి ఎలాంటి సంబంధం లేదు సార్. ఏదున్నా మీరు కోర్టులో తేల్చుకోండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం మా డ్యూటీ. సార్, కానిస్టేబుల్స్ తీసుకురండి. వద్దండి సార్, నా మాట వినండి యశ్, సార్, ప్లీజ్. యశ్ వద్దురా. రే, యశ్, చెప్పేది వినండి సార్, చంద్ర. చెప్పేది వినండి సార్. సార్, యశ్, ఆగండి. సార్, సార్, నా మాట వినండి సార్. యశ్, సార్, 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 యశ్, సార్, యశ్, యష్ని అరెస్ట్ చేయండి సార్. యశ్, సార్, 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 యశ్, సార్. యశ్, ఆగండి. సింధు. యశ్, యశ్, నాన్న, యశ్, అయ్యో యశ్, సార్, సార్, నా మాట వినండి సార్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. యష్ని అరెస్ట్ చేయండి సార్. మూవ్. ఎక్కువయ్యా. సార్, సార్, యశ్, ఎక్కువ. రే, యష్, యశ్, సార్, యశ్, కానిస్టేబుల్ సార్, ప్లీజ్ సార్. యష్. సార్, ప్లీజ్ సార్. యశ్, యష్, యశ్, హే, యశ్. దాము ఏంటిది? యశ్. మావయ్య, అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. యష్ని నేను బయటకు తీసుకొస్తాను. నేను అత్తయ్య స్టేషన్కి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాం. నేను కూడా వస్తాను. అత్తయ్య దాము పదండి. ఇప్పుడైతే మీ అబ్బాయి మోసం చేయడం వల్లే తన భర్త సూసైడ్ చేసుకున్నాడని వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చింది. అందుకే మీ అబ్బాయిని అరెస్ట్ చేశాం. మీరు ఇక్కడుండి అనవసరంగా నన్ను విసిగించకండి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. వెళ్ళండి. అత్తయ్య, యష్, యశ్, యష్, బాధపడకు యష్. నేనేదో ఒకటి చేసి ఈ కేసు నుంచి నేను బయటికి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఏ తప్పు చేయలేదని, ఎవరిని మోసం చేయలేదని నేను నిరూపిస్తాను. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా తప్పు మోసం నా వల్లే జరిగింది కదా సింధు. నేను నిన్ను కాదని నువ్వెంత చెప్తున్నా వినకుండా గుడ్డిగా మా వదిన్ని నమ్మడం వల్లే కదా ఇదంతా జరిగింది. ప్రాజెక్ట్ మా వదినికి అప్పచెప్పి నేను తప్పు చేశాను. నాకు శిక్ష పడాలి. నా నిర్లక్ష్యం మూలంగా ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. లేదురా, తప్పు చేసింది ఆ మధు. దానికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేద్దాం. అమ్మా, మీరు ఎక్కువసేపు స్టేషన్లో ఉండకూడదు, వెళ్ళండి. ఏం సింధు, నేను దాచిన డబ్బు కొట్టేసి నా నిజస్వరూపం బయటపెట్టి నన్ను జైల్లో పెట్టించాలని చూసావు. ఇప్పుడేమైంది? అంతా రివర్స్ అయింది. నీ భర్తని ఈ కేసు నుంచి ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను.
నీ కొడుకు జైలు పాలయ్యాడని బాధపడుతున్నావా దమయంతి? నీ చిన్న కోడలు సింధు, నీ చిన్న కొడుకు యశ్ వల్ల నా కొడుకు నాకు శాశ్వతంగా దూరం అయిపోయాడు. దానికి నేనెంత బాధపడ్డానో నీకు తెలీదు. నేననుభవించిన బాధ వేదన నీకు తెలియాలనే ఈ కేసులో యశ్ నిరికించాను. గతంలో నాకు మీరు పెట్టిన నరకానికి ఇక నుండి ప్రతి క్షణం మీరు చస్తూ బతుకుతారు. అది చూస్తూ మేము సంతోషంగా ఉంటాం. రేయ్ నిన్ను అత్తయ్య రేయ్ అత్తయ్య, వద్దత్తయ్య. నిన్ను నా మాట వదిలిపెట్టను. వినండి. నిన్ను అత్తయ్య, వదిలిపెట్టను. మంచిగా నటిస్తూ నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఇలాగే మొరుగుతారు. ఆ? దానివల్ల మనకేమీ కాదు. ఇప్పటి వరకు నాకొచ్చిన కష్టాలన్నీ నమ్మిన వాళ్ళ ద్వారానే వచ్చాయి. నాకులాగే మీరు మీ అబ్బాయి ఈ మధుని గుడ్డిగా నమ్మారు కాబట్టే ఇదంతా జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెనక నుంచి దొంగ దెబ్బ కొట్టి గెలిచామని ఫీల్ అవ్వకండి. మంచితనం ముసుగులో మీరు చేసిన చెడు తాలూకు రియాక్షన్స్ తప్పకుండా అనుభవిస్తారు. అబ్బా, చూస్తూ ఉండండి. నా భర్తని ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అంతేకాదు, నా కుటుంబంతో ఆడుకున్న మీ ఇద్దరితో నేను చెడుగుడు ఆడుకుంటాను. ఈ మామ కోడళ్లని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. నా కుటుంబం జోలికొచ్చిన మిమ్మల్ని అంత ఈజీగా వదలను. అబ్బా, అది చూద్దాం. హలో, ముందు నీ భర్త సంగతి చూసుకో అమ్మా, తర్వాత మా సంగతి చూద్దు గాని. పదమ్మా మధు, పదా. అత్తయ్య అత్తయ్య, ఏడోకండి అత్తయ్య. ఏం చేయమంటావు సింధు? బాధ గుండెని పిండేస్తుందమ్మా. బాధపడకండి అత్తయ్య. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదమ్మా. వాణ్ణి చూస్తే చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాడు. ఆ మధు, మారుతీరావు మన కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఏంటమ్మా ఈ శాపం మనకి? మనం ఏం పాపం చేశామని మనకి శిక్ష? ఇది శిక్ష కాదత్తయ్య, పరీక్ష అంతే. ఇప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నువ్వు యశ్ మళ్ళీ కలిసిపోయారు, ఇంకా ఆనందంగా ఉండొచ్చు అనుకునే టైంలో ఇలా జరిగింది. నిన్న ఆ మోహన్ మన ఇంటికి వచ్చినప్పుడు యశ్ చెప్పాడు కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకు న్యాయం జరిగేలా చూస్తాను అని. అయినా సరే ఆ మోహన్ అలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటమ్మా? యశ్ జీవితం ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది సింధు. మీరేం భయపడకండి అత్తయ్య, నా భర్తని కాపాడుకోవడానికి నేనున్నాను. నేను చూసుకుంటాను. మోహన్ విషయంలో అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. మీరేం బాధపడద్దు. నేను బాధపడుతుంది నా గురించి కాదమ్మా, నీ గురించి, నా కొడుకు గురించి. మొన్నటి వరకు నిన్ను అనుమానించి బాధ పెట్టాను. నీ మంచితనం తెలుసుకొని మళ్ళీ నీకు దగ్గరయ్యాను. యశ్ కూడా నిజం తెలుసుకొని నీకు దగ్గరయ్యాడు. ఇంకా అన్ని సమస్యలు తీరిపోయినట్టే అనుకునే లోపే పరిస్థితులు మళ్ళీ నిన్ను కష్టాల్లోకి నెట్టేశాయమ్మా. అత్తయ్య, సంతోషంలో ఉన్నప్పుడు కాదత్తయ్య, కష్టాల్లో ఉన్నప్పుడే ధైర్యంగా ఉండాలి. యష్కి ఏమీ కాదు. మనందరం కలిసి బలంగా ఫైట్ చేద్దాం.
అప్పుడు తప్పకుండా యష్ బయటకొస్తాడు. ఈ కష్టాలన్నీ తొలగిపోయి మళ్ళీ మనందరం హ్యాపీగా ఉండే రోజు వస్తుందత్తయ్య. ముందు అన్యాయం అయిపోయినా మోహన్ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడం మన బాధ్యత. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మనం ఇంటికి వెళ్దాం. రండి రండి. ఎస్, సాధించాం మావయ్య. మనం అనుకున్న రెండో పని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. సింధుని సింధు కుటుంబాన్ని సాధించడానికే కదా మధు నేను జైలు నుండి విడుదలైంది. వాళ్ళందరినీ సమస్యల సుడిగుండంలో పడేసి ఊపిరాడకుండా చేయడమే కదా మన టార్గెట్. ఆ సింధు నా ముందు ఎంత విర్రవీగింది. అత్తయ్య నా దగ్గర ఎంత నాటకం ఆడింది. ఇద్దరూ కలిసి నన్ను వెర్రిదాన్ని చేసి ఆడుకున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని ఆడుకోవటం మొదలు పెడదాం. మన ఆటలో వాళ్ళని వేటాడుతుంటే నాకైతే భలే పసందుగా ఉంది. కట్టుకున్న భర్తని కటకటాల వెనుక చూసి ఆ సింధు మొహం ఎలా వాడిపోయిందో.